సో చెప్పండి, దళిత్ సెంటర్స్ అంటే ఈ దళిత్ సెంటర్ ఒకటే కాదు, వెంగళరావు నగర్లో కూడా దాదాపు 1000 పడకల హాస్పిటల్ నిర్మించినటువంటి వైనం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అయితే ఇప్పటివరకు అంటే ఎలక్షన్స్ రావడంతో అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి చర్యల్లో ఏవైతే ఉన్నాయో 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇవి పూర్తి చేయనటువంటి నేపథ్యం మీకు అసలు ఎలా కనిపిస్తుంది? ఏం కనిపిస్తున్నది అంటే ఇక్కడ ప్రభుత్వం ఉంటే కనిపిస్తుంది, ఇక్కడ ప్రభుత్వం లేనప్పుడు ఏం కనిపిస్తుంది? శూన్యం. సో తెలంగాణలో ప్రభుత్వం లేదు, శూన్యం ఉన్నది. రేవంత్ రెడ్డికి చేత కాదు, ఆయన పారిపోయిండు, సల్మాన్ ఖాన్తో ఫోటోలు దిగుతున్నాడు. సో ఆయన అట్లాంటి రేవంత్ రెడ్డి ఏం న్యాయం చేస్తాడు? ఆయన కింద మంత్రులు ఏం చేస్తారు? మంత్రులు ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు, WWWFలో మల్ల యోధులు కొట్లాడుకుంటారు చూడండి, రింగులో అట్లా కొట్లాడుకుంటున్నారు. వీళ్ళతో ఏమవుతుంది? అంటే ఈ అభివృద్ధిని అంతా కూడా సగం వదిలేయడానికి గల కారణాలు కేవలం ఇక్కడ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనేనా? 100% గెలిచిందండి బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో ఎప్పుడు గెలవలేదు. పోయిన 2023 ఎలక్షన్లో హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ కూడా వీళ్ళకి సీట్లు రాలే. ఇలా జూబ్లీస్లో కూడా ఘోరంగా ఓడిపోతున్నారు. చరిత్రను వీళ్ళు తిరగ రాసే దమ్ము వీళ్ళకి లేదు. వీళ్ళకి తెలిసిందంతా కూడా ధమ్కీలు ఇవ్వడం, గూండాలను రౌడీలను తీసుకొచ్చి ముందర పెట్టి ధమ్కీలు ఇవ్వడం, లేకపోతే డబ్బు పంపిణీ చేయడం, లేకపోతే సారాయి పంపిణీ చేయడం. అంతవి ఏం చేస్తారండి వీళ్ళు? రైట్. ఇంకా నవీన్ యాదవ్ మీడియా ముఖంగానే బహిరంగంగానే బీఆర్ఎస్ లీడర్స్ని కానీ కార్యకర్తలు కానీ బెదిరిస్తున్నారు, దాన్ని ఎలా చూస్తారు? నవీన్ యాదవ్ రౌడీ అని ఆయన ఓపెన్గా చెప్పుకుంటున్నాడు. ఇంకా దాంట్లో చూసేదే ఉన్నది. ఆయనే చెప్తున్నాడు నేను రౌడీని అని చెప్తున్నాడు, రౌడీల భాష మాట్లాడుతున్నాడు. కేవలం వాళ్ళ ఫాదర్ వాళ్ళని బైండ్ ఓవర్ చేసినందుకే అతను ఫ్రస్ట్రేషన్లో ఇలా లేదండి, రౌడీల గడుపున అంటే ఆ రౌడీ ఆలోచనలు ఉన్న వ్యక్తులే వస్తారు. రౌడీల మధ్యలో పెరిగేటోళ్ళు. ఇప్పుడు ఆయన నామినేషన్ ర్యాలీకి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ చరిత్ర చూస్తే మీకు అర్థమైపోతుంది. వ్యభిచార గృహాలు చేసిన పైల్వాన్లు, కట్టెలు పట్టుకొని ఏమంటారు ఇది చేసిన పైల్వాన్లు, కత్తులు కటార్లు పట్టుకొని డ్యాన్స్ చేసిన పైల్వాన్లు, వీళ్ళందరూ ఆ రోజు వచ్చిండ్రు. వాళ్ళందరి మధ్యలో ఉన్నాడు ఒక్కడు ఏమంటారు మంచోడు అవుతాడా? గంజాయి వనంలో ఒక తులసి మొక్క బతుకుతుందా? అది అయిపోయింది కాదు, గంజాయి వనంలో గంజాయి ఉంటుంది. రైట్. ఇంకా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎలా చూస్తారు సార్? అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం నేనేమంటున్నా అంటే మంచిదేనండి. నేను ఒక అజరుద్దీన్ మంత్రి అయితే నాకేం అభ్యంతరం లేదు. అజరుద్దీన్ వల్ల ముస్లిం సమాజానికి న్యాయం అయితే మంచిదే. సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎన్నడూ గుర్తుకు రాని అజరుద్దీన్ ఎలక్షన్లకు 3 రోజుల ముందనే గుర్తుకొచ్చిండా? ఇన్ని రోజులు ఎక్కడ పోయిండు అజరుద్దీన్? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడుకోలేదు? ఎందుకు మంత్రివర్గంలో ఒక ముస్లిం ఉండాలనే ఆలోచన రాలేదు? కేవలం ఎలక్షన్లో ఓడిపోతామనే భయంతోనే ఇలా కాంగ్రెస్ అజరుద్దీన్ను మంత్రి పదవిలో తీసుకున్నది. అంటే ఓట్లన్నీ వాళ్ళకి చీల్చే అవకాశం ఉంది అంటారా? అయిపోయిందండి. మీరు మైనారిటీలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు, మేము కేసీఆర్ గారి వైపు పోవాలి, బీఆర్ఎస్ వైపు పోవాలి, మాగంటి సునీత 3వ స్థానంలో ఉండే మాగంటి సునీత గారిని గెలిపించాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అజరుద్దీన్ పై బెరుగులు రుద్దినంత మాత్రాన ముస్లిం ఓటుకు కానీ ముస్లింల ఆలోచన విధానంలో ఏం మార్పు రాదు. వాళ్ళు ఆల్రెడీ క్లియర్గా డిసైడ్ చేసుకున్నారు. కాంగ్రెస్కి ఒకసారి దేశవ్యాప్తంగా గుణపాఠం చెప్పాలని, తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా గుణపాఠం చెప్పి డిసైడ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.